చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. అందరికీ నమస్కారం. విశాఖపట్నం పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా అభినందనలు. ఈ రోజున ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటంటే, దళిత సమస్యల పట్ల, దళితుల పథకాలు తీసివేయడం పట్ల దళిత జాతి తీవ్రమైన ఆగ్రహంతో ఉంది. దానికి అనుగుణంగా దళితుల యొక్క మనోభావాలని ప్రకటించే విధంగా ఈ నెల 11వ తారీఖు అంటే ఫిబ్రవరి 11 ఆదివారం 3 గంటలకు 2 గంటలకు ఈ దళిత సింహగర్జన అని చెప్పి రాజమండ్రి వేమగిరిలో పెట్టడం జరిగింది. దాని సందర్భంగా విశాఖపట్నంలో టూర్లోని భాగంగా మీతో మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దళితులు 2వ స్థాయి పౌరులుగా మరి చూడబడతా ఉన్నారు. ఈ రోజున సుమారు 27 పథకాలు తీసేశారు. ముఖ్యమంత్రి గారు చెప్తారు, మేము విద్యకి పెద్దపీట వేస్తున్నాం. ఈ రోజున అమ్మఒడి పథకం వల్ల పూర్తిగా నిరక్షరాస్యత మాసిపోయింది, మాసిపోయింది. అలాగే ఇంగ్లీష్ మీడియం వల్ల ఎన్నో, అసలు ఇంగ్లీష్ మీడియం వల్ల అందరూ కూడా అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. ఆయన వచ్చి 5 సంవత్సరాలు కాలేదు. 5 సంవత్సరాలు అయినా కానీ 5 సంవత్సరాల్లో ఆయన అమ్మఒడి పథకాన్నే తూట్లు పడిచాడు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్న మనిషి ఇంటికి ఒక అమ్మఒడే ఇచ్చే పరిస్థితి. అన్నిటికన్నా దారుణమైన విషయం అంటే, ఈ నవరత్నాలన్నిటికీ బడ్జెట్లోంచి నిధులు కేటాయిస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎవరికైనా సరే ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా బడ్జెట్ నుంచే మరి నిధులు కేటాయిస్తారు. అలాగే ఈ నవరత్నాలకు కూడా బడ్జెట్ నుంచే నిధులు కేటాయిస్తారు. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, అమ్మఒడిలో దళితులకి సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయిస్తారు. అక్కడే ఆయన యొక్క వివక్షత కనపడతా ఉంది మనకి. దళితుల పట్ల రెండవ పౌరులుగా, 2వ స్థాయి పౌరులుగా చూపెడుతున్నారు అన్న దానికి కారణం సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయించడం. మేము చదువుకున్నది స్కాలర్షిప్స్ మీద. ఈ రోజున ఈ స్థాయికి వచ్చామంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఇచ్చి, ఈయన వచ్చిన తర్వాత జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అని పెట్టి మరి 2 రకాల కింద చేసి పీజీ విద్యార్థులు కూడా ఇచ్చేవాడు. మరి సడన్గా 2 సంవత్సరాల క్రితం నుంచి పీజీ విద్యార్థులకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసేశాడు. ఈ రోజున అంటే ఉన్నత విద్య దళితులు చదువుకోకూడదు. ఇప్పుడు ఎంబీఏలకు కానీ ఎంసీఏలకు కానీ యూనివర్సిటీలో వరకే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. తర్వాత ఏ కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో కానీ, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు కాలేజీల్లో కానీ ఫీజు రియంబర్స్మెంట్ లేదు. దానివల్ల ఆల్మోస్ట్ పీజీకి దూరం అయిపోయిన పరిస్థితి. ఈ రోజున యూనివర్సిటీల్లో మేము చదువుకున్నప్పుడు పిహెచ్డి విద్యార్థులకి మెస్ ఛార్జెస్ ఉండేవి, అదేవిధంగా స్టైఫండ్ ఉండేది. ఇప్పుడు అది కూడా ఆయన తీసేయడం జరిగింది. అంటే విద్య అందిస్తున్నానని చెప్పి దళితులకు మాత్రమే విద్య దూరం చేస్తున్న విధానం. అన్నిటికన్నా దారుణం ఏంటంటే, మనకి కనపడుతూ ఉన్నది విద్యలో ఈ సంవత్సరంలో 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 150 సీట్లు. ఈ 150 సీట్లలో 20 సీట్లు సెంట్రల్ రిజర్వేషన్ కని పెంచి, ఆ సెంట్రల్ రిజర్వేషన్ నుంచి తీసేసిన తర్వాత 130 సీట్లు ఉంటే
130 సీట్లలో 65 సీట్లు అయినా గొప్ప వాళ్ళకి అమ్ముకుంటున్నాడు ఓపెన్గా. రిజర్వేషన్ లేవు, దాంట్లో తీసేశాడు. ఓన్లీ 60 సీట్లకే రిజర్వేషన్ పెట్టాడు. అంటే దీనివల్ల ఎస్సీ విద్యార్థులు, బీసీ విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు మరి ఎంత దారుణంగా మరి మోసపోతున్నారో మనం చూడొచ్చు. అంటే గొప్ప వాళ్ళే మెడిసిన్ చదవాలి, పేదవాళ్ళు అనుకున్న వాళ్ళు, దళితులు, బీసీలు మెడికల్ కోర్సు చదవకూడదు అన్నది ఈయన ఉద్దేశం. ఈయన చెప్తున్న మాటలు, నేను ఉద్యోగంలో ఒక్కడనే ఉండిపోయాను, నన్ను అందరూ కూడా నన్ను చాలా విధంగా చేస్తున్నారు అంటున్నాడు. కానీ నీకు అండగా ఉన్న, నీకు ఓటేసిన, పూర్తిగా 90% నుంచి 100% ఓట్లు వేసిన దళితుల్ని నువ్వు మోసపుస్తున్నావు. నీ అంత మోసగాడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. యూఆర్ చీటర్. ఎందుకంటే దళిత జాతిని మోసగిస్తున్న మోసగాడు ఎవరైనా ఉన్నారంటే నువ్వే. ఎందువల్లంటే నిన్ను నమ్ముకుని నీకు ఓటేశాం, నిన్ను నమ్ముకుని ఎన్నో కళలు కన్నారు దళితులు. ఈ రోజున ఒక్కరికి ఇంతకుముందు గవర్నమెంట్లో కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ, తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ, ఏ గవర్నమెంట్లో చూసుకున్నా కానీ ₹1,00,000 సబ్సిడీ రుణాలు వచ్చాయి. ఆ రుణాల గురించి కళ్ళు కాయల్లాగా యువత అంతా ఎదురు చూసింది. మా జగనన్న వస్తాడు, జగనన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రుణాలన్నీ మాకు వస్తాయి, మేము ఏదో ఉపాధి పెట్టుకుని మేము బాగుపడొచ్చని కళ్ళు కాయల్లాగా ఎదురు చూశారు. కానీ ఒక్క సబ్సిడీ రుణం కార్పొరేషన్ నుంచి ₹1 కూడా నువ్వు ఒక్కరికి కూడా రుణం ఇవ్వకుండా జాతిని మొత్తం మోసం చేశామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే NSFDC, నేషనల్ షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దాని నుంచి కార్లు ఇచ్చి లాస్ట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో, మరి ఈ రోజున అది పూర్తిగా ఎత్తేసిన పరిస్థితి. ఈ రకంగా భూమి కొనుగోలు పథకం కానీ, కులాంతర వివాహాల ప్రోత్సాహకం రద్దు కానీ, లేకపోతే అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ కానీ, ఇవన్నీ కూడా నేను జగనన్న విదేశీ విద్యా స్కీమ్ అని పెట్టాను అంటున్నావు. ఒక్కరికి ఇవ్వగలిగావా? ఒక్క పేరు నువ్వు చెప్పగలవా? నేను పలానా అతనికి స్కాలర్షిప్ ఇచ్చి నేను ఫారిన్ పంపించాను, ఒక్క పేరు అనౌన్స్ చేయగలవా? అంటే మాయ మాటలతో మోసపుస్తున్నావు. కాబట్టి నీకున్న 420 కేసులన్నీ కూడా దళిత జాతి కూడా నిన్ను 420 అనుకునేలాగా ప్రవర్తిస్తున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇది మంచి పద్ధతి కాదు. మమ్మల్ని తీవ్రంగా మోసం చేస్తున్నావు ఈ స్కీముల పట్ల. అంతేకాకుండా నువ్వు వచ్చినప్పటి నుంచి ఎంతమంది మీద అట్రాసిటీస్ జరిగినాయో ఈ రాష్ట్రానికి తెలియంది కాదు. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ ఆయన మాస్కులు అడిగాడని చెప్పి ఆయన్ని మీద పగబట్టి పిచ్చోని చేసి రోడ్డు మీద నడుంకి చేతులు వెనక్కట్టి రోడ్డు మీద పడుకోబెట్టి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసి దొంగ మందులు ఇచ్చి అతను పిచ్చోని చేసి మానసికంగా చంపేసి తర్వాత భౌతికంగా కూడా చచ్చిపోయేటట్టు చేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. అలాగే అక్కడ చీరాల్లో కిరణ్ కుమార్ మాస్క్ పెట్టుకోలేదని, ఇతను మాస్క్ అడిగాడని చెప్తే అక్కడ మాస్క్ పెట్టుకోలేదని తీసుకెళ్లి కొట్టి లాకప్ డెత్ చేసి కారులోంచి జీప్లోంచి దూకి చచ్చిపోయాడని చెప్పి కథలు వెళ్ళారు. అలాగే సీతానగరంలో శిరోమండనం, అరే ఇసుక లారీలు వస్తున్నాయని చెప్పి అడ్డుకున్నందుకు అతని మీద పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లోనే అతన్ని శిరోమండనం చేయించిన ఘటన. మళ్ళీ వాళ్ళు స్క్వాష్ చేస్తే మళ్ళీ కేసు రీఓపెన్ చేసింది మొన్న హైకోర్టు. ఇలాగా మనం ఎక్కడ చూసినా కానీ చాలా విషయాల్లో శృంగవృక్షంలో ఒక కుర్రోడిని వైసీపీ నాయకులు చంపించారు. ఇక్కడ దళిత యువకుడిని శిరోమండనం చేసింది తన డ్రైవర్ని ఎస్సీ అతన్ని కూడా చంపేసి నేనే చంపానంటే అతనికి బెయిల్ ఇచ్చేసారు. కానీ కోడికత్తికి ఇదే విశాఖపట్నంలో జరిగిన సంఘటన, అతను శిక్ష పడినా 3 సంవత్సరాలే. అతన్ని పని కట్టుకుని ఈ రోజు వరకు బయటకు రానివ్వకుండా చేస్తా ఉన్నాడు. బయటకు వస్తే ఏ విషయాలు ఏం భయపడతానో భయంతో. ఇటువంటి దళితుల మీద ఎక్కడ చూసినా, మొన్న దుమ్మేరులో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినందుకు మనస్తాపం చెంది ఒక యువకుడు మరి సూసైడ్ చేసుకుంటే హోమ్ మినిస్టర్ దగ్గర రానివ్వకపోతే ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ని కొవ్వూరు నుంచి మార్చి గోపాలపురం పంపిస్తాం.
అలాగే ఎర్రగొండపాలెంలో మోజెస్ అనే యువకుడు, ఆ కుర్రోడు ఉత్తు పుణ్యానికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి దొంగని నేరం మోపబడి తీవ్రంగా హింసల పాలు చేస్తే అతన్ని పోలీస్ స్టేషన్లోనే పెట్రోల్ వేసుకుని కాల్చి చనిపోయాడు. ఎక్కడ చూసినా దళితుల మీద దురాచారాలు, అత్యాచారాలు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే దళిత జాతి మేల్కొనాలి. దళిత జాతి మేల్కొనడానికి, దళిత జాతి ఆత్మగౌరవానికి, దళిత జాతి ఆత్మాభిమానికి దళిత జాతి గుండె చప్పుడిని వినిపిద్దామనే రేపు ఫిబ్రవరి 11వ తారీఖున మేము మేమగిరిలో సభ పెట్టాం. రాజమండ్రి 11వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి అందరూ విశాఖపట్నం నుంచి వేలాదిగా తరలి వస్తున్నారు. మరొకసారి వాళ్ళకి చెప్పుదామని చెప్పి ఉద్దేశంతో మరి ఈ రోజున నేను మీ దగ్గరికి వచ్చాను. మీ ద్వారా విశాఖ ప్రజలందరికీ చెప్తా ఉన్నాను, తప్పకుండా ఈ సభని జయప్రదం చేయమని. దళితులందరికీ కూడా, దళితేతరులకు కూడా మా మీద మంచి భావాలు, మంచితో ఉన్న ఈ సమస్యల పట్ల సానుకూల స్పందనతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.